చంద్రబాబు నాయుడు గారి ఫోను, పవన్ కళ్యాణ్ గారి ఫోను, పురంధేశ్వరి గారి ఫోను, మా ఫోన్లు, ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేస్తూ దానికి ఒక ప్రత్యేక పోలీస్ అధికారులనే పెట్టి ఈ విధంగా చేస్తున్నారంటే ఇంకా ఈ రాష్ట్రం దేశం ఎటుపోతా ఉందనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. చట్టం రాజ్యాంగం ఏం చేస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మీద మెయిల్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు మెయిల్ చేస్తున్నాం. వీళ్ళ మీద కంప్లైంటు ప్రత్యేకంగా మా ఎక్స్ఎంపీలు కూడా వెళ్ళి కలుస్తారు, ప్రజెంట్ ఎంపీలు కూడా వెళ్ళి కలుస్తారు. ఖచ్చితంగా విడిచిపెట్టాం. ఇంకా మిగిలిన అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. దయచేసి వీళ్ళ ఉచ్చులో పడొద్దు. తాడేపల్లి ఉచ్చులో మీ సర్వీస్ని పాడు చేసుకోవద్దు, రికార్డ్స్ని పాడు చేసుకోవద్దు. వీళ్ళు ఉండేది ఇంకా 40 రోజులే. 40 రోజుల తర్వాత మొత్తం ఈ జే గ్యాంగ్ మొత్తం కూడా ఈ రాష్ట్ర సరిహద్దులు దాటిపోద్ది. మీరు గనక పరిధులు మించి గనక వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గురై పనిచేస్తే దెబ్బతింటారని కూడా హెచ్చరిస్తాం. ఖచ్చితమైనటువంటి సమాచారం మేరకే మేము చెప్తా ఉన్నాం. సమాచారం ఉంది కాబట్టే, మా దృష్టికి వచ్చింది కాబట్టే. ఇప్పుడు ఎంతమంది అధికారులు లేరు? వీళ్ళ 5 పేర్లు ఎందుకు చెప్పాం? వీళ్ళ 5 పేర్లు ఎందుకు చెప్పాం? రిషంత్ రెడ్డి కడప చిత్తూరు ఎస్పీ, కొల్లు రఘురామరెడ్డి డిఐజీగా ఉన్నాడు, నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి అడిషనల్ ఎస్పీస్గా పనిచేస్తున్నారు. వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పాం? ఈ రాష్ట్రంలో ఐపీఎస్లు ఎంతమంది లేరు? వీళ్ళు ఎవరైతే మా దృష్టికి సమాచారం వచ్చిందో ఆ సమాచారాన్ని మాత్రమే మేము చెప్తా ఉన్నాం. కాబట్టి మీ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అన్నారు మీరు. ఫోన్ ట్యాపింగు గుడివాడ అమర్నాథ్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది. దాని తర్వాత ఇతను రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేము ఫోన్ ఇచ్చే ట్యాపింగ్ చేస్తున్నాం ఒప్పుకున్నారు. వాళ్ళు నిందితుల్ని పట్టుకున్నాం మేము ఫోన్ ట్యాపింగ్ ద్వారా అని చెప్పి ఇచ్చినటువంటి స్టేట్మెంటు మీ దగ్గర ఉన్నాయి. మీ మీడియాలో వీడియో వీళ్ళు మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. నేను డేట్లతో సహా చెప్తున్నా. 11/5/22 ఒకటి, 23/3/22 ఒకటి. ఇదేం మేమేం బేస్లెస్ ఎలిగేషన్ చేయట్లా కాబట్టే చెప్తా ఉన్నాం. ఇవాళ ఎన్నిక కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు వీళ్ళకి ఎవరడ్డు అండి? వీళ్ళకి రాష్ట్రంలో వ్యవస్థను మొత్తం దుర్వినియోగం చేసి వీళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళ ఇష్టారీతిన అందరూ చేస్తున్నారు. నాయకులతో పాటు పార్టీ అధ్యక్షులు కానించి అధికారులు కానించి అన్ని ఫోన్లు వింటున్నారంటే మనం తెలంగాణలో చూడలా. ఒక ముఖ్యమంత్రి ఫోనే వింటున్నారంటే ఇంక మీరేంటి? ఏది అసాధ్యం అని అడుగుతా ఉన్న టెక్నాలజీకి.